డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగిన లిమిట్స్ అనే కాన్సెప్ట్ పైన అడిగిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనం ఐఐటి, జేఈఈ, నెక్స్ట్ ఎంసెట్, ఎన్డీఏ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ని తెచ్చుకోవడానికి ప్రిపరేషన్ వర్క్లో ఉన్నాం. సో అందులో లిమిట్స్ అనే కాన్సెప్ట్ పైన ఓన్లీ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఉంటుంది, రెండు ఉంటాయి. ఓన్లీ లిమిట్స్ అనే కాన్సెప్ట్ పైన మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి చూడండి. ఫస్ట్ దీనికి ముందున్న ప్రీవియస్ వీడియోస్లో మంచి షార్ట్ కట్స్ చెప్పాను, ఫార్ములాస్ చెప్పాను, అవి ఖచ్చితంగా చూడండి. చూసి ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఈ వీడియోని చూడండి, ఓకేనా? సో ఈ వీడియోలో నేను క్వశ్చన్స్ రాస్తాను. యాక్చువల్గా మీరు ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసి ఉంటారు చాలామంది, బట్ అందులో కొన్ని ట్రిక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా వీడియోస్లో, ఆ ట్రిక్స్ని యూజ్ చేసి చాలా తక్కువ టైంలో ఆన్సర్ని ఎలా చేయాలి అనే విషయం మనం స్పెషల్గా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో మనం ఎంసెట్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ 1994 to 2020, ఓకే? సో బోత్ అంటే రీసెంట్గా 3-4 ఇయర్స్ నుంచి ఏపీటీఎస్ సపరేట్గా కండక్ట్ చేస్తున్నాయి, బట్ అంతకుముందు కామన్గా ఉండే కాబట్టి 1994 నుంచి లాస్ట్ ఇయర్ వరకు క్వశ్చన్స్ ఎలా అడిగారు, వాటికి ఆన్సర్ ఎలా చేయాలనేది చూద్దాం, ఓకేనా? సో ఇది చాలా వాల్యుయబుల్ కంటెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి, ఓకే? సో ఎంసెట్ ప్రీషియస్ కంటెంట్ కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఓకే? నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఫస్ట్ మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? నెక్స్ట్ నోటిఫికేషన్ బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ పనులు చేసుకోండి, ఓకే? రైట్. సో ఓకే, మీరు నేను చెప్పే మాటలు వినుకుంటూ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తుంటారు కదా, ఏంటి అసలు సార్ లిమిట్స్ అనే కాన్సెప్ట్ ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేస్తా అని చెప్పేసి ఏవో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ రాశాడేంటి అనే డౌట్ వచ్చిందా? ఓకే, సో ఇక్కడ ఒక 2 minutes మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో నా వీడియోస్ అంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే లైక్ లెక్చరర్ పోస్ట్లకు కావచ్చు, టీచర్ పోస్ట్లకు కావచ్చు, లేదా సివిల్స్లో కూడా ఇది వన్ ఆఫ్ ది అంటే అందులో ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది కదా. ఒకవేళ మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాపిక్స్, ఓకే? సో కాబట్టి లిమిట్స్ అనేది కూడా టాపిక్ కాబట్టి ఓకే, అవేర్నెస్ కోసం చెప్తున్నాను. మీకు కూడా మీరు ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఈవెన్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, నెక్స్ట్ టీచర్ పోస్టులకు కావచ్చు, నెక్స్ట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మంచి స్టాండర్డ్ పోస్టులకి, పెద్ద పెద్ద పోస్టులకి, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి వాటికి కూడా కండక్ట్ చేసే అది ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉంది. నెక్స్ట్ సివిల్స్, గ్రూప్స్ ఏవైనా కావచ్చు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్రిపరేషన్లో ఉండాలి. సో దానికి సంబంధించిన చిన్న టేస్ట్ చూపించబోతున్నాను, ఓకే? ఏంటి అసలు ఒకప్పుడు అంటే ఈవెన్ మన దీన్ని ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వస్తుందంటే మన ఎంసెట్ కూడా కన్వర్ట్ చేస్తున్నాను ఇది, ఓకే? సో 1994లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగేవాళ్ళు, ప్రజెంట్ 2020లో ఎలా అడుగుతున్నారు, ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది అనేది చెప్పబోతున్నాను. సో ఓన్లీ 2 నుంచి 5 minutes వరకు అంతే. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రీసెంట్గా 2019-20లో ఒక టీఎస్పిఎస్సి కావచ్చు, తెలంగాణ స్టేట్ బోర్డు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ బోర్డు కావచ్చు, ఏదో ఒక క్వశ్చన్ పేపర్ నుంచి, తెలంగాణ ఐ థింక్. సో దానిలో నుంచి వెళ్ళి ఒక జనరల్ స్టడీస్ అనే పేపర్ ఉంటుంది, పేపర్ 1. సో ఆ జనరల్ స్టడీస్ అంటే జనరల్ నాలెడ్జ్ బేస్ చేసుకొని అడిగే క్వశ్చన్ పేపర్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ మీ ముందు పెడుతున్నాను. ఇట్లా అడగవచ్చు, అడిగే విధానం ఇలా ఉంది అని చెప్పేసి, ఓకే? సో అరేంజ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అకార్డింగ్ టు దేర్ అసెంబ్లీ సీట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే ప్రతి స్టేట్లో అసెంబ్లీ సీట్స్ ఉంటాయి కదా, ఆ అసెంబ్లీ సీట్స్ని ఎన్ని ఉన్నాయో తెలుసుకొని వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు, ఓకే? ఇదే క్వశ్చన్, ఇది రీసెంట్ క్వశ్చన్, ఓకే? ఇదే క్వశ్చన్ 1994 ఆ టైంలలో అంటే 90sలో ఎలా ఉండేదంటే హౌ మెనీ నంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ అసెంబ్లీ సీట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ స్టేట్ తెలంగాణ, ఓకే? తెలంగాణలో
అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయి, లేదా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, లేదా మన కంట్రీలో ఇండియాలో పార్లమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, లోక్సభకి ఎన్ని, ఓకే, రాజ్యసభకి ఎన్ని, అలా క్వశ్చన్స్ జస్ట్ అడిగి కింద డిజిట్స్ ఉండేటివి, 4 డిజిట్స్ 4 నంబర్స్ ఉండేటివి, ఓకే. సో అందులో ఈజీగా, అంటే అప్పుడు ఆ టైంలో క్రిటికలే కావచ్చు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు అట్లాంటి క్వశ్చన్ అయితే ఈజీ. చూసారా ఎంత, అంటే ఈ క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటుంది. ఒకప్పుడు ఏం చెప్పాను కదా, జస్ట్ క్వశ్చన్ అడిగే వాళ్ళంతే, ఒకటే స్టేట్కి రిలేటెడ్, అంటే డైరెక్ట్గా చూసి ఆన్సర్ పెట్టేసేటట్టుగా ఉండేది. ఇప్పుడు క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికే టైం చూడండి, టైం 1 మినిట్ కంటే ఎక్కువ టైం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 5 స్టేట్స్ యొక్క అసెంబ్లీ సీట్స్ రాసుకోవాలి అక్కడ. ఒకవేళ నీకు తెలిసి ఉంటే నో ప్రాబ్లం, తెలియకపోతే కష్టం, ఓకే. తెలియకపోతే కూడా మార్గం ఉంది. అందులో 5 కనీసం 2 తెలిసినా కానీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలిసినా కానీ ఈ ఆర్డర్లో మనం వాటిని సెట్ చేయొచ్చు ఎలిమినేషన్ మెథడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ సీట్స్ కనుక దేనిలో ఉండుంటాయి చూడండి, మీరే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీకే తెలుస్తుంది. ఓకే, సో మీరు సివిల్ సీట్ ఏదైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీటి 2 క్వశ్చన్స్ మీకు టార్గెట్ అనమాట, ఓకే. మీకు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటే అది ఐడెంటిఫై చేసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ రాసేసుకోండి, ఓకే. సో ఐఎమ్ గెస్సింగ్ దిస్ వన్ మేబీ కేరళ, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కేరళలోనే హైయెస్ట్ సీట్స్ అనుకోండి. ఫస్ట్ సీని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ తెలియగానే ఇది 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 డిసైడ్ అయిపోతుంది, ఓకేనా. తర్వాత ఏ తెలంగాణ, ఆఫ్టర్ దట్ డీనా ఈనా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకన. సో అదొకటి తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అది కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ అనేది మీరు తర్వాత చూసుకోవచ్చు, తెలియదు. జస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ఆన్సర్ చేయొచ్చు అనే విషయం చెప్తున్నా, ఓకే. నెక్స్ట్ డేట్స్ అండి, ఓకే. సో ఒకప్పుడు వరల్డ్ డే ఫర్ వాటర్, ఓకే, లేదా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, మార్చి 8, ఓకే. సో అట్లాంటివి సింపుల్ క్వశ్చన్ అడిగి కింద 4 డేట్లు ఇచ్చేవాడు, ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. బట్ ఇప్పుడు ఇటు 4 పెట్టాడు, ఇటు 5 పెట్టాడు, వాటిని మ్యాచ్ చేయమంటున్నాడు. ఎలిమినేషన్ మెథడ్లో మ్యాచ్ చేసుకోవచ్చు కానీ, బట్ అన్ని ఐడియా ఉంటేనే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ చేసిన అని చెప్పేసి. సో ఈ రకంగా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈవెన్ మీకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో ఒకప్పుడు 80 టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని 3 లెవెల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో 70 మార్క్సే కట్ ఆఫ్ ఉంటుండే. టైర్ 1 నుంచి టైర్ 2కి వెళ్ళాలంటే 150 మార్క్స్కి 70 మార్క్స్, 150 మార్క్స్ టైర్ 1 ఎగ్జామ్ అయితే 70 కట్ ఆఫ్ ఉండేది. ఫిల్టర్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపించేవాళ్ళు. బట్ కాంపిటీషన్ పెరిగింది, అంటే అందరు చాలా ఎక్కువ బాగా కష్టపడి చదువుతున్నారు. సో దానివల్ల ఈ కట్ ఆఫ్ కూడా రాను పెరుగుకుంటూ 100, 110, 120 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లా జరుగుతుందన్నమాట. దట్ ఈస్ ద థింగ్. సో ఒకప్పుడు ఇవే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే 100 మార్క్స్కి కండక్ట్ చేస్తే 80, 85 ఇంతే హైయెస్ట్ ఉంటుండేది. ఇప్పుడు 96, 97 కూడా రావడం జరుగుతుంది, ఈవెన్ ఈ రకంగా క్వశ్చన్ పేపర్ ఉన్నా కానీ, ఓకే. సో మనం ఈ కాంపిటీషన్లో ఎంసెట్లో కావచ్చు, ఐఐటీలో కావచ్చు, నెక్స్ట్ దేనిలో కానీ కాంపిటీషన్లో తట్టుకోవాలి అని అంటే స్ట్రెస్కి గురి కావద్దు. చాలా పీస్ఫుల్గా మంచిగా రోజు కొంత టైం మెడిటేషన్ చేయాలి, ఓకే. దానివల్ల మన కాన్సన్ట్రేషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి చాలామందికి అట్లాంటి మంచి అలవాట్లు ఉన్నాయి అనుకోండి. సో బట్ కొంత టైం అన్న ఒక అట్లీస్ట్ 15 minutes to half an hour అన్న మెడిటేషన్ చేసి మనం కాన్సన్ట్రేషన్ పెంచుకున్నట్లయితే బాగా చదివి కష్టపడి ఎలా అడుగుతున్నారు, వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా చూసి మనం ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు, ఓకేనా. సో ఈ విషయం ఎందుకు చెప్పానంటే క్వశ్చన్ పేపర్స్ అంటే క్వశ్చన్స్ లెవెల్ అనేది మన ఈవెన్ మ్యాథమెటిక్స్లో కూడా లిమిట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకప్పుడు చాలా సింపుల్గా ఉండేటివి, ఇప్పుడు దాని యొక్క లెవెల్ పెరిగిందనమాట, ఓకే. సో టఫ్నెస్ కొంచెం పెంచుతున్నారు. కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మెయిన్ ప్రాక్టీస్ చేయాలి. సో అందుకని ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే ప్రీవియస్ వీడియోలో మనం కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నాం, మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ మనం నేర్చుకున్నాం. బట్ మనం బయట కాంపిటీషన్లోకి వెళ్ళాలంటే
అసలు ఎలా అడుగుతున్నాడు ప్రీవియస్లో క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి, వాటిని ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే అలాంటివి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? సో లెట్ us సాల్వ్. ఓకే, సో క్లియర్గా మనం ఇప్పుడు 1994 నుంచి 2020 వరకు అడిగిన లిమిట్స్ కాన్సెప్ట్ పైన అడిగిన దాదాపుగా లిమిట్స్ నుంచి ఒక క్వశ్చన్, మినిమం ఒక క్వశ్చన్ కన్ఫామ్గా ఉంటుంది. సమ్టైమ్స్ కొన్ని క్వశ్చన్ పేపర్లో అసలు అడగట్లేరు, అంటే కంటిన్యూటీ నుంచి అడగడం, ఎక్కువ అడగడము, లేదా 2 అడగడము, 3 అడగడం అట్లా కూడా జరుగుతుంది అనమాట. యావరేజ్గా ఒక క్వశ్చన్ మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇవి క్వశ్చన్స్, వీటిని మీరు ఇంతవరకు చూడనట్లయితే ఫస్ట్ పాస్ చేయండి, ఆన్సర్ చేయండి. ద కండిషన్ ఈజ్ మీరు ప్రీవియస్ నేను ఏవైతే లిమిట్స్ పైన చెప్పినో ఆ 3 వీడియోస్ని మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకే, ఉంటేనే ఇవి విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో అవి పాస్ చేయండి, మీరు ఆన్సర్ చేయండి, నా సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ tan x మైనస్ e పవర్ x బై tan x మైనస్ x. ఓకే, సో అది సబ్స్టిట్యూట్ చేస్తే ఇమీడియట్గా మనకి ఏ ఫామ్లో ఉంది? 0/0 ఫామ్, రైట్? సో చూడండి, e పవర్ tan 0 0, e పవర్ 0 అంటే 1, దిస్ ఈజ్ ఆల్సో e పవర్ 0 1, tan x మైనస్ tan 0 0 మైనస్ 0. సో 0/0 ఫామ్ అని జస్ట్ అబ్జర్వ్ చేశారు. చూడగానే మనకు దాదాపుగా 0/0 ఫామ్స్ ఇస్తారు కాబట్టి చూడగానే జస్ట్ 2 సెకండ్స్లో అయిపోవాలి ఆ పని. సింపుల్గా ఎలా చేయొచ్చు చూడండి. సో ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కనుక న్యూమరేటర్లో కామన్ తీసినట్లయితే ఆ ట్రిక్స్ ప్లే చేయాలి. ఇలాంటివి మీరు ఐపీఈలో చేసి ఉంటారు. ఈ పవర్ ఎక్స్ కామన్ తీయాలి. ఎందుకు సార్ ఈ పవర్ ఎక్స్ కామన్ తీయాలని ట్రై చేస్తున్నారు అని అంటే, కింద ఏముందో అది వచ్చేస్తుంది మనకి. చూడండి, సో tan x మైనస్ ఎక్స్ కనబడింది కాబట్టి నాకు ఐడియా వచ్చింది. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఈ పవర్ tan x మైనస్ ఎక్స్ అవుతుంది. రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. చూడండి, ఓకే, రైట్. సో వీ హ్యావ్ ది ఫార్ములా లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1/x ఇది ఈక్వల్ టు 1. ఇక్కడ x ఇవి ఏమి సేమ్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ ఈస్ 1. ఓకే, సో అది x టెన్స్ టు 0, ఇది కూడా 0 అవుతుంది. ఓకే, రైట్. సో ఇదేమవుతుంది ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే, దిస్ ఈజ్ ఈ పవర్ 0, సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే దీనికి లిమిట్, దీనికి కూడా లిమిట్ అప్లై చేయండి. లిమిట్ f ఇంటూ g ఈజ్ ఈక్వల్ లిమిట్ f ఇంటూ లిమిట్ g కదా, లైక్ దట్. సో ఈ పవర్ 0, నెక్స్ట్ దీనికి లిమిట్ ఏమవుతుంది యాజ్ పర్ ఫార్ములా 1. సో ఈ పవర్ 0 1 ఇంటూ 1, ఆన్సర్ ఈజ్ 1. ఓకే, సో దీన్ని LH రూల్లో కూడా ట్రై చేయొచ్చు, బట్ కొంచెం యూవీ మెథడ్ అప్లై చేయాల్సి వస్తుంది. బట్ ఫైనల్గా అయితే ఆన్సర్ రప్పించుకోవచ్చు. సో కొంచెం ఆ ట్రిక్ మనకి బ్లింక్ అవ్వగానే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సెకండ్స్లో చేయొచ్చు. సో ఆప్షన్ 1. నెక్స్ట్ ఇదేంటి, అది కూడా 0/0 ఫామే కదా, 0, ఇది √4 2 మైనస్ 2 0/0 ఫామ్ కాబట్టి, సో దీన్ని యాక్చువల్గా మనం రూట్లలో ఉంటే ఏమని చేయాలని చెప్పాను, రేషనలైజేషన్. ఓకే, లిమిట్ x టెన్స్ టు 0 ఫటాఫట్ చేసేయాలి. √x + 4 + 2 ఇంటూ √x + 4 + 2 బై, సారీ ఇక్కడ -2 ఉంటుంది కదా, -2 √x + 4 + 2. ఓకే, నౌ x బై a + b ఇంటూ a - b a² అంటే x + 4 అవుతుంది, -2 -2² 4 అవుతుంది. 4 క్యాన్సిల్, పైన √x + 4 + 2 ఉంటుంది. ఓకే, సో x కూడా మనకి ఏదైతే 0/0 చేయడానికి కారణమైన x ఉందో అది క్యాన్సిల్ అయిపోయింది. నౌ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 0 + 4 2, √4 2 కదా, 2 + 2 ఆన్సర్ ఏమవుతుంది 4. ఇది కూడా ఫస్ట్ ఆప్షనే. ఓకేనా, సో ఇది 1 మినిట్లో అయిపోయింది అనుకుందాం. మరి ఇంకా ఈజీగా ఏంటి, LH రూల్ ఈజీగా చేసుకోవచ్చు. LH రూల్ ఏంటి, లిమిట్ x టెన్స్ టు 0, న్యూమరేటర్ x డెరివేటివ్ 1, డినామినేటర్ ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ √x. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ √x, 1/2 √x కదా. సో √x + 4 డెరివేటివ్ 1/2 √x + 4 -2 డెరివేటివ్ 0 కాన్స్టెంట్ డెరివేటివ్. సో నా లిమిట్ ఇది రెసిప్రోకల్ అయిపోయి పైకి వస్తుంది. 2 ఇంటూ x + 4 అంటే 0 + 4, 4కి √2, సో 2 ఇంటూ 2 ఆన్సర్ 4. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. బట్
మీరు డెరివేటివ్స్లో పర్ఫెక్ట్ అయి ఉండాలి. సో అందుకనే మనం మ్యాక్సిమం ఎల్హెచ్ రూల్తోనే వేస్తున్నాం కాబట్టి డెరివేటివ్స్లో మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటే మనం ఈజీగా చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇక మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియో కనుక చూసి పర్ఫెక్ట్ అయి ఉంటే ఇది జస్ట్ 2 సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు. మీకు దాన్ని చూడగానే ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్ఫినిటీ లిమిట్ ఉంది. దిస్ ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ సేమ్ డిగ్రీ, న్యూమరేటర్ డిగ్రీ, డినామినేటర్ డిగ్రీ. ఇన్ఫైనైట్ లిమిట్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఇన్ఫైనైట్ లిమిట్స్లో న్యూమరేటర్ డిగ్రీ, డినామినేటర్ డిగ్రీ కనుక సేమ్ ఉన్నట్లయితే ఏమని చెప్పాను ఆన్సర్? వాటి యొక్క కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో. సో దీని కోఎఫిషియెంట్ ఏంటి? 3, దీని కోఎఫిషియెంట్ ఏంటి? 2. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటిదండి? 3/2. ఇట్లాంటి క్వశ్చన్స్ని కనుక మీరు జస్ట్ 5 సెకండ్స్లో ఆన్సర్ చేస్తే ఎంత? 1 మినిట్కి దీనికి క్వశ్చన్కి 55 సెకండ్స్ మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లాంటివి మీరు ఆ లెంతీ ప్రాబ్లమ్స్కి కానీ ఫిజిక్స్లో కానీ అట్లాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ మెథడ్ ఫాలో అవ్వండి. అంటే ప్రాక్టీస్ అవసరం, అంటే చూడగానే మీరు పెట్టేసేయచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది మిమ్మల్ని బుట్టలో పడేసే క్వశ్చన్. ఓకే, అంటే అర్థం ఏంటంటే మనం ఏం ఫార్ములా నేర్చుకున్నాం? లిమిట్ x → 0 log of 1 + x, ఈ ఫార్ములా నేర్చుకున్నాం. దాని ఆన్సర్ ఏంటండి? 1 నేర్చుకున్నాం కదా, రైట్. సో ఈ ఫార్ములా మనం లాగారిథమ్స్ అనే టాపిక్లో మేబీ ప్రీవియస్ వీడియోలో స్టార్టింగ్లో కావచ్చు. సో అందులో 1 అని మనం నేర్చుకున్నాం. ఓకే, సో మనం ఎగ్జామినేషన్ ఫియర్లో, అక్కడ ఫియర్ కావచ్చు, కొందరు టెన్షన్లో, లేదా ఆనందం. ఓకే, సో మనకి అరే ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగాడా అని చెప్పేసి డైరెక్ట్ 1 పెట్టేస్తారు చాలామంది. మిమ్మల్ని అలాంటి బుట్టలో పడేయడానికి అక్కడ క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ ఉంటారు. ఓకేనా? సో కానీ ఈ ముందు ఇంకొక లాగారిథం ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో దాన్ని ఏం రాసుకోవచ్చు అండి? log of mod limit x → 0 log 1 + x base e by x. సో లాగ్ అంటే లిమిట్లో లోపలికి అప్లై చేయొచ్చు అనే విషయం చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? 1. ఓకే, నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log 1? log 1 వాల్యూ ఈజ్ 0. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ limit x → sin of √x + 1 - sin √x. So this is of the form infinity minus infinity form. ఓకే, సో మీరు కనుక చాలా కాన్సెప్ట్స్ని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లు ఉన్నట్లయితే దీన్ని ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఎట్ x → as x → అంటే x అనేది కనుక ఒక లార్జ్ వాల్యూ అయినప్పుడు, లార్జ్ వాల్యూ అంటే 1 crore వాల్యూ అనుకోండి. ఓకే, 10 crores, 100 crores, ఓకే, 1000 crores. ఓకే, ఇలా పెద్దగా వెళ్తుంటే దొరకలేదు లార్జ్ వాల్యూస్, అట్లా వెళ్తుంటే బిగ్ వాల్యూ. సో ఎక్స్ ఈజ్ ఏ బిగ్ వాల్యూ అండి, బిగ్ వాల్యూ. ఓకే, సో 1000 crores అనుకోండి, మీరు కోటీశ్వర్లు. ఓకే, 1000 కోట్లు ఉన్నాయనుకోండి మీ దగ్గర, మీకు ఒక 1 రూపీ ఇచ్చాను. ఈ 1 రూపీని ఆ 1000 కోట్లకి యాడ్ చేయడం వల్ల మీకు ఏమైనా ఫీలింగ్ ఉంటుంది? మీకు అంతెందుకు, ఇప్పుడున్న పొజిషన్ని, సో బయట ఎక్కడైనా 1 రూపీ కనబడ్డది అనుకోండి, 1 రూపీ కనబడితే అసలు అంటే తీసుకోవాలి అని అనిపించే ఫీలింగ్ కొందరికి ఉంటుంది కావచ్చు. అంటే చాలా బిజీ పనులలో మనం అటు ఇటు పోతూ ఉంటాం. కానీ అంటే మీరు కనుక మంచి ఫ్యామిలీ అయి ఉంటే, అట్లని కాదు, ఇక్కడ వేరే ఉద్దేశం ఏం లేదు, ఆ ఫీలింగ్ కోసం చెప్తున్నానంటే ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడానికి. ఓకేనా? సో మన దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఆ 1 రూపీ మనం నెగ్లిజిబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. ఆ విషయం చెప్తున్నాను అంతే, దీని గురించి వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ ఫీలింగ్ కలిగించడం కోసం. ఓకే, సో యాజ్ ఎక్స్ ఈజ్ లార్జ్ వాల్యూ, ఇది అబ్జర్వ్ చేయండి. ఎక్స్ అనేది పెద్ద వాల్యూ అయినప్పుడు ఎక్స్ + 1 రెండు అప్రాక్సిమేట్లీ ఈక్వల్. So as x approaches to infinity, √x + 1 approximately equal to √x. ఆ రెండు సేమ్ అయిపోతాయి. సో దెన్ sin of √x + 1 ఆల్సో
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు సైన్ రూట్ ఎక్స్. ఓకే, ఇలాంటి ప్రాబ్లం చేసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ప్లేస్లో సైన్ రూట్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్స్ అనేది ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది కాబట్టి. సో సైన్ రూట్ ఎక్స్ మైనస్ సైన్ రూట్ ఎక్స్ అయిపోతుంది. సో లిమిట్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ బికమ్ లిమిట్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్. సో రెండు క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమవుతుంది, 0. ఓకే, 0 అవుతుంది. సింపుల్ ప్రాబ్లం. ఓకే, బట్ ఈ ఐడియా ఉండాలి. మనం నేర్చుకున్నాం కదా, ఎక్స్ 0ని అప్రోచ్ అవుతున్నప్పుడు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ఎక్స్ అని. ఎక్స్ 0ని అప్రోచ్ అవుతున్నప్పుడు సైన్ ఎక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్, టాన్ ఎక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్, సైన్ ఇన్వర్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్. ఇట్లాంటివి నేర్చుకొని సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇది మీకు ఐడియా రావాలి. ఓకేనా. నెక్స్ట్ 1994 నుంచి 1998కి వచ్చినాం. 6th క్వశ్చన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఏ పవర్ 1/x ప్లస్ బి పవర్ 1/x ప్లస్ సి పవర్ 1/x/3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ వేర్ ఏబిసి ఆర్ నాన్ జీరో రియల్ నంబర్స్. ఓకే, సో ఇది కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. ఓకే, ఈ మోడల్ ప్రీవియస్ వీడియోలో కవర్ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు, ఇక్కడ చెప్తాను, దాని పర్వాలేదు. ఓకే, సో ఏంటి అంటే ఇది చూడడానికి ఎలా ఉంది అంటే కవర్ చేశాను ఆల్రెడీ. ఏంటి, దట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ 1 పవర్ ఇన్ఫినిటీ. ఎక్స్ అంటే ఇన్ఫినిటీ, ఏ పవర్ 1/∞ 0, 1/∞ 0, 1/∞ 0, ఏ పవర్ 0 1, బి పవర్ 0 1, సి పవర్ 0 1, 1 + 1 + 1 3, 3/3 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్. 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్. 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటే ఏం చేయాలి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఓకే, సో ఏం చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు e to the power of లిమిట్. e to the power of లిమిట్ ఏముంది, ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చేయాలి, జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఆ ఫార్ములా నేర్చుకున్నాం. హియర్ జీ ఆఫ్ ఎక్స్ ఇది ఎక్స్ ఇంటూ -1 అంటే ఏ పవర్ 1/x ప్లస్ బి పవర్ 1/x ప్లస్ సి పవర్ 1/x/3 -1. నౌ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ, ఇక్కడ ఎల్సిఎం ఏంటండి 3 కదా, 3 ఎల్సిఎం. సో ఇక్కడ -3 అవుతుంది. ఇక డైరెక్ట్ చేస్తున్నాను, 3 ఎల్సిఎం చేస్తే -3 అవుతుంది కదా. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని ఏం చేస్తున్నానంటే ఏ పవర్ 1/x -1, ఏ పవర్ x -1 ప్లస్ బి పవర్ 1/x -1 ప్లస్ సి పవర్ 1/x -1 ఆ టైప్లో రాస్తున్నాను. అన్నింటికి బయటికి కామన్ తీయండి, 3ని బయట, ఇండిపెండెంట్ ఆఫ్ లిమిట్ కాబట్టి ఈ 1/3 మొత్తం బయటకు వచ్చేస్తే 1/3 అవుతుంది. ఓకే, సో ఈ ఎక్స్ని ఏం చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ని ఏం చేస్తున్నానంటే కిందికి తీసుకెళ్తున్నాను. ఎక్స్ కిందికి తీసుకెళ్తే ఏమవుతుంది తెలుసా, 1/x అవుతుంది. ఎక్స్ కిందికి వెళ్తే ఏమవుతుంది, 1/x. 1/x మళ్ళీ రెసిప్రోకల్ ఎక్స్ అవుతుంది కదా, ఆ విధంగా. ఓకే, 1/x అవుతుంది. సో ఈ టు ది పవర్ ఆఫ్ 1/3 లిమిట్ స్ప్లిట్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/x టెన్స్ టు 0 కదా. యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ 1/x అప్రోచెస్ టు 0. సో స్ప్లిట్ చేయండి వీటికి. ఏ పవర్ 1/x -1/x ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 బి పవర్ 1/x -1/1/x ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సి పవర్ 1/x -1/1/x. ఓకే, సో దీన్ని చూడగానే మీకు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ -1/x అనే ఫార్మాట్ కనబడుతుంది. దాని ఫార్ములా ఏంటిది, లాగ్ ఏ. సో ఈ పవర్ 1/3 ఇంటూ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అంటే ఏమవుతుంది, లాగ్ ఏబిసి. లాగ్ ఏబిసి ఈ ముందున్న పవర్ 1/3 పైకి వెళ్తుంది. m ఇంటూ లాగ్ ఏని లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ m రాసుకోవచ్చు కదా, అలా అనమాట. సో ఎక్స్పోనెన్షియల్ లాగర్థం
క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఏబిసి పవర్ 1/3. ఓకే, సో సమ్ ఆప్షన్ ఈస్ బి. ఓకే, సో ఈ మోడల్ కనుక మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయగలుగుతారు. బట్ చెప్పాను కదా, ఎగ్జామ్లో కొన్ని చూడగానే పెట్టేటివి ఉంటాయి, కొన్ని టిపికల్ టైం తీసుకునేటివి కూడా ఉంటాయి. అట్లాంటిదే ఇది అనుకోండి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసినట్లే ఇది కూడా సింపులే. ఓకే, సో ఇది ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఈ ఫార్మేట్లో ఉంటే ఆన్సర్ ఏబిసి పవర్ 1/3. ఇక్కడ కొన్ని మోడల్స్ ఇచ్చాను చూడండి. ఇవన్నీ 1/∞ ఫామ్లో ఉన్నవి. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, లేదా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆన్సర్ చేయండి, ట్రై చేయండి, వస్తుంది. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఉండి ఇక్కడ 1/x ఎక్స్ ఉండొచ్చు, లేదా ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ బదులు ఎక్స్ టెన్స్ టు 0 ఉంటే 1/x బదులు ఎక్స్ ఉండేసి ఇక్కడ ఎక్స్ బదులు 1/x ఉంటుంది. ఓకే, ఈ రెండు సేమ్ మోడల్స్, ఇది రెండు సేమ్ మోడల్స్. సో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే ఇక్కడ 1/x ఉండాలి, పవర్ x ఉండాలి. ఒకవేళ రివర్స్లో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x టెన్స్ టు 0 కదా, సో ఆ టైప్లో ఉంటే ఎక్స్ టెన్స్ టు 0 ఈ టైప్లో ఉంటాయి. ఓకే, సో రెండు ఒకే రూపంలో ఉన్నవి. సో ఏబిసి పవర్ 1/3. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ క్యూబ్త్ రూట్ ఆఫ్ ఏబిసి. ఇలా 3 టర్మ్స్ ఉంటే క్యూబ్త్ రూట్ ఆఫ్ ఏబిసి. ఒకవేళ 2 టర్మ్స్ a⁴x + b⁴x/2 ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబిసి. ఒకవేళ 4 టర్మ్స్ ఉంటే ఫోర్త్ రూట్ ఆఫ్ వాటి యొక్క ప్రోడక్ట్ ఏబిసిడి. ఓకే, సో దీన్నే ఇంకో విధంగా ఏం రాయొచ్చు చెప్పండి, ఈ ప్రాబ్లం లాగా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ a⁴1/x + b⁴1/x/2 హోల్ టు ది పవర్ ఆఫ్ x అంటే కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. ఈ 2 పెట్టాం కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. ఓకే, అది ఓకే. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇది ఆల్రెడీ చేసాము, దీన్ని కూడా అలానే. ఓకే, సో రిమెంబర్ దిస్ మోడల్. దీన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/x 2/x 3/x సో ఆన్ n/x/n అంతే కదా. 4 ఉన్నాయి కాబట్టి కింద డినామినేటర్లో 4 ఉంది, ఇక్కడ n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి కింద n. సో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ఆన్సర్, ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ రూట్ ఆఫ్ దిస్ వన్, ఇవి n ఉన్నాయి కాబట్టి nth రూట్ ఆఫ్ వీటి యొక్క ప్రోడక్ట్ 1 × 2 × 3 × సో ఆన్ n. ఓకే, సో మీకు ఏమని తెలుసు, ఇది మీరు బైనామియల్ థియరం పర్ముటేషన్స్లో నేర్చుకున్నారు కదా, ఫ్యాక్టరైజేషన్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఫ్యాక్టర్, n ఫ్యాక్టోరియల్ ఫార్ములా. n × n - 1 × 3 × 2 × 1, that is the formula for n factorial. So this is the answer for that question. ఓకే, సో ఇది మోడల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు గుర్తు చేశాను. సో ఈ మోడల్ లాంటివి ఇలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు. సో ప్లీజ్ మేక్ ఏ నోట్. ఓకే, సో ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆలోచించండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ పైన ప్రాబ్లం. సో మనం అది నార్మల్ మెథడ్లో కనుక ట్రై చేస్తే ఓకే ఆన్సర్ డైరెక్ట్ చూడగానే పెట్టచ్చు. బట్ తొందరపడద్దు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తొందరపడితే ప్రాబ్లం నష్టపోయే అవకాశం ఉంటుంది. మనం ఐపీలో ఎలా చేస్తాం, ఎక్స్ కామన్ ఇస్తాం కదా, 2 + 7 sin x/x. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ కామన్ ఇస్తే 4 + 3 cos x/x. x క్యాన్సిల్. సో 2 + 7 × లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ sin x/x /4 + 3 × లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ cos x/x. ఓకే, మీకు ఆల్రెడీ ఈ విషయం చెప్పాను sin x/x గురించి మాట్లాడినప్పుడు. లిమిట్ ఎక్స్ అందరు పొరపాటు చేస్తారు, ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఉంటే sin x/x 1 రాయాలి x 0 దగ్గర. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ sin x/x కావచ్చు, cos x/x కావచ్చు, 0 అని మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకోవడం జరిగింది బై యూజింగ్ శాండ్విచ్ థీరం రిజల్ట్. ఓకే, sin x లైస్ బిట్వీన్ -1 and 1, దీన్ని x తో డివైడ్ చేయండి. సో దీనికి ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇది 0 అవుతుంది,
ఇది 0 అవుతుంది, ఆటోమేటిక్గా మధ్యది కూడా 0 అవుతుంది. కాబట్టి ఇది 0, ఇది 0. 7 into 0 0, 3 into 0 0. సో ఆన్సర్ 2/4. 2/4 కట్ చేస్తే ఏంటండి 1/2. నెక్స్ట్ ఇది సింపుల్. అబ్జర్వ్ చేయండి, అందులో ఫార్ములా కనబడుతుంది కానీ సగం సగం ఫార్ములానే కనబడుతుంది కదా. సగం సగం ఫార్ములా అంటే న్యూమరేటర్లో సగం, డినామినేటర్లో సగం. న్యూమరేటర్లో మనకి ఫార్ములా తెలుసు కదా, ఫార్ములాలో ఏం తగ్గిపోయింది, ఫార్ములాలో ఏం తగ్గిపోయింది, ఎక్స్ లేదు కాబట్టి రాసిద్దాం. డినామినేటర్లో ఏం తగ్గిపోయింది, దానికి కూడా ఎక్స్ లేదు, అది a⁻x-1 లాగా ఉంది, ఎక్స్ లేదు. సో న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ ఎక్స్తో డివైడ్ చేసిన కేల్కతం. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటి, మీకు ఫార్ములా తెలుసు డైరెక్ట్ 1. దీని ఫార్ములా తెలుసు, లిమిట్ x → 0 a⁻x-1/xకి ఫార్ములా ఏంటిది, log a base e. సో ఆన్సర్ log 3 base e. log 3 base e. అది పైకి వస్తే ఏమవుతుంది, log e base 3. 1/log a base b = log b base a. దీని నుంచి ఇది ఇలా అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, log e base 3. కేర్ఫుల్గా ఉండాలి, ఆన్సర్ కరెక్టే సాల్వ్ చేస్తారు. ఆప్షన్ పెట్టేటప్పుడు log e base 3 వస్తుంది మీకు ఆన్సర్, కానీ ఆప్షన్ బిని ఫస్ట్దే మనకి ఊరిస్తుంది, అది అలా ఆ రకంగా కనబడుతుంది ఎగ్జామ్లో. log e base 3 లాగానే కనబడుతుంది, కథం దీన్ని క్లిక్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ చేయడము, ఆప్షన్ పెట్టడం వరకు కూడా మన రెస్పాన్సిబిలిటీ, నే పక్కోడు వచ్చి చెక్ చేయడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 9th ప్రాబ్లం. 9th ప్రాబ్లం ఏ ఫార్మాట్లో ఉంది చూడండి. సో π/2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - sin 90 1 1 - 1 0. ఇది కూడా π/2 π/2 0. 0/0 ఫార్మాట్లో ఉంది. 0/0 ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం దాన్ని ఏదైనా జిమ్మిక్కులు చేయాలి, లేదా LH రూల్ అప్లై చేద్దాం, ట్రై చేద్దాం LH రూల్. సో లిమిట్ θ → π/2, 0/0 ఫామ్ కదా, వీ కెన్ అప్లై LH రూల్. 1 డెరివేటివ్ 0 - sin θ డెరివేటివ్ తెలిసి ఉండాలి చిన్న, cos θ బై కింద cos θ ఉంది, ఇది π/2 - θ ఉంది, అంటే UV ఫార్మాట్లో ఉంది. UV ఫార్మాట్లో ఉందంటే అర్థం ఏంటి, ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలి. ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి, cos θ ఇంటూ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v కదా, cos θ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ π/2 - θ. π/2 డెరివేటివ్ 0 మైనస్ θ డెరివేటివ్ ఏమవుతుంది, -1. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఏం లేదు, ఇక్కడ UV మెథడ్ అప్లై చేస్తున్నాను, UV రూల్. నెక్స్ట్ ఏం చేయాలి, π/2 - θ ఇంటూ cos θ డెరివేటివ్ ఏమవుతుంది, -sin θ. నెక్స్ట్ సింప్లిఫికేషన్ అంటే కొంచెం ఫాస్ట్గా చేస్తే బెటర్. -cos θ బై cos θ ఇంటూ -1 -cos θ ప్లస్ π/2 - θ మైనస్ అండి ఇది. సో అన్నిట్లలో మైనస్ కామన్ తీస్తే మైనస్ వెళ్ళిపోతుంది. cos θ బై cos θ ప్లస్ π/2 - θ ఇంటూ sin θ అవుతుంది. ఓకేనా. నౌ అగైన్ దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 0/0. అంటే మళ్ళీ LH రూల్ అప్లై చేసిన 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక్కసారి అప్లై చేయాలి. అగైన్ అప్లై LH రూల్. అప్లై చేస్తున్నాను. లిమిట్ θ → π/2, cos θ డెరివేటివ్ ఏంటి, -sin θ బై cos θ డెరివేటివ్ -sin θ ప్లస్ మళ్ళీ ఇది UV మెథడ్ అంటే π/2 - sin θ ఇంటూ sin θ డెరివేటివ్ cos θ ప్లస్ sin θ ఇంటూ π/2 డెరివేటివ్ 0 మైనస్ θ డెరివేటివ్ -1. ఓకేనా. నౌ లిమిట్ θ → π/2, న్యూమరేటర్లో ఏంటి -sin θ, డినామినేటర్లో -sin θ -sin θ -2 sin θ ప్లస్ π/2 - θ ఇంటూ cos θ. ఓకే, సో 2 times LH రూల్ అప్లై చేయాలి కేర్ఫుల్గా. నౌ అప్లై చేయండి, లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, దట్ ఈస్ -sin π/2
బై -2 sin pi by 2 ప్లస్ pi by 2 మైనస్ pi by 2 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది మైనస్ sin 90 1 అవుతుంది -2 ఇంటూ 1 సో దట్ ఈస్ 1/2 ఈజ్ ద ఆన్సర్. ఎక్కడున్నామమ్మా? ఓకే, సో 1/2 ఈజ్ ద ఆన్సర్. చూసారా, ఇది కొంచెం లెంతీగా ఉంది, కానీ మీరు కనుక లిమిట్స్లో డిఫరెన్షియేషన్లో కనుక పర్ఫెక్ట్గా ఉంటే అది 0/0 ఫామ్ ఎలాగో తెలుసు. సో ఫటాఫట్ మనం ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 10th one, అగైన్ ద గ్రేట్ ఫార్ములా 1 to the power of infinity ఫామ్. చూడండి, అందులో x ఇన్ఫినిటీ కనుక అప్లై చేసినట్లయితే మనకి డినామినేట్ ఇక్కడ f(x) పవర్ g(x) ఫామ్లో ఉంది. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే ఇది న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ సేమ్ కాబట్టి దీని ఆన్సర్ 1 అవుతుంది, ఇది ఇన్ఫినిటీ అవుతుంది. సో 1 to the power of infinity ఫామ్. 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ అంటే మీకు చెప్పాను కదా ఫార్ములా ఏంటిది? లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ f(x) పవర్ g(x). ఓకే, సో 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటే ఏం రాసుకోవాలి? g(x) ఇంటూ f(x) మైనస్ 1 లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ e టు ది పవర్ ఆఫ్. ఓకే, 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటే. రైట్. సో కేర్ఫుల్గా చేద్దాం. డైరెక్ట్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఆ ఫార్మాట్స్ ఉన్నాయి, బట్ ఎన్నని గుర్తుపెట్టుకుంటాం కదా. సో ఈ టు ది పవర్ ఆఫ్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ g(x) అంటే ఏంటిదండి? x ప్లస్ b ఇంటూ f(x) అంటే ఏంటి? x ప్లస్ a బై x ప్లస్ b మైనస్ 1 లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ g(x) ఇంటూ f(x) మైనస్ 1. ఓకే, నౌ e to the power of limit x tends to infinity x plus b, జాగ్రత్తగా ఎల్సిఎం చేయండి. x ప్లస్ a మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ బి మైనస్ బి మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి అవుతుంది. మైనస్ని రెండింటికి మల్టిప్లై చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఎక్స్ క్యాన్సిల్. నౌ ఈ టు ది పవర్ ఆఫ్ న్యూమరేటర్లో ఏం మిగిలింది? ఏ మైనస్ బి, అది ఇండిపెండెంట్ ఆఫ్ లిమిట్, బయట రాసేయండి. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ న్యూమరేటర్లో ఏం మిగిలింది? ఎక్స్ ప్లస్ బీనా, ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ బి, రెండు క్యాన్సిల్. సో అది 1 అయిపోతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏం మిగిలిపోతుంది? ఈ టు ది పవర్ ఆఫ్ ఏ మైనస్ బి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ టైప్ 1 టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ మోడల్ చాలాసార్లు ఐఐటి జేఈలో ఎంసెట్లో అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే చూడండి, 1998లో అదే మోడల్ అడిగాడు, 2001లో అదే మోడల్ అడిగాడు. ఓకేనా? సో డూ ప్రాక్టీస్ మోర్ ఆన్ 1 to the power of infinity models. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 x ఇంటూ 10 పవర్ x మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. సో మనం ఏ మోడల్ చూసాము? 10 పవర్ x అనగానే ఏ పవర్ x మైనస్ 1 మోడల్ గుర్తు తెచ్చుకోవాలి. 1 మైనస్ కాస్ ఎక్స్ అనగానే 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి, ఆ ఫార్మాట్కి మార్చాలి. ఓకేనా? సో 11th ప్రాబ్లం, లిమిట్ x టెన్స్ టు 0, న్యూమరేటర్లో x కామన్ తీస్తే ఏముంటుంది? 10 to the power of x మైనస్ 1, x కామన్ తీస్తే. బై డినామినేటర్లో ఏముంది? 1 మైనస్ కాస్ ఎక్స్. సో మనకి 1 మైనస్ కాస్ ఎక్స్కి డినామినేటర్లో ఏముండాలి? ఫార్ములా మనకు ఉంది కదా, గుర్తు తెచ్చుకుంటే దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. సో ఆ ఎక్స్ స్క్వేర్తో న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేశాను. ఓకేనా? నౌ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్. సో ఇది జస్ట్ ఎగ్జాక్ట్లీ ఫార్ములా మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఏంటి ఆన్సర్? లాగ్ ఏ, అంటే ఇక్కడ లాగ్ 10 బై దీనికి ఫార్ములా చెప్పాను కదా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఏఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఉంటే ఆన్సర్ ఏంటిది? ఏ స్క్వేర్ బై 2, ఏ స్క్వేర్ బై 2. సో ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ బై 2 అంటే 1/2 అవుతుంది. ఓకే, 1/2. సో ఈ 1/2 రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది? 2 log 10, 2 log 10. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అంటే ఫార్ములాస్ పైన అంత గ్రిప్ ఉండాలి మీకు. తర్వాత సెకండ్ది కూడా చూడండి, ఇదే ఫార్మాట్లో అడిగాడు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 ఫార్మాట్లోనే ఉంది, బట్ కొంచెం మాడిఫికేషన్స్ చేయాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 న్యూమరేటర్లో ఏం చేస్తున్నానంటే యాడ్ 1 అండ్ సబ్ట్రాక్ట్ 1, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్.
ఈ ఎక్స్ దీనికి ఇచ్చేసి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, మనకి దీంతో సంబంధం లేదు, దీంతో ప్రాబ్లం లేదు కాబట్టి దాన్ని సపరేట్గా రాశాను. దీనికి ఇలా ఇది 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 దీనికి ఎక్స్ అవసరం ఉంటే కాబట్టి దానికి ఉంచేసి దాన్ని ఇంటూ అది రాసేసిన. నవ్వు స్ప్లిట్ చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 4 x - 1/x, a small disturbance. So limit x tends to 0 4 x - 1/x స్ప్లిట్ చేస్తున్నాను, కేర్ఫుల్గా చూడండి. ఇందులో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, లిమిట్ x tends to 0 -9 x - 1 అవుతుంది (x). సో దీన్ని ఎలా స్ప్లిట్ చేశాను, 4 x - 1, నెక్స్ట్ దానిలో మైనస్ కామన్ ఇస్తే 9 x - 1, మైనస్ ఇంటూ 9 x -9 x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మొత్తానికి ఎక్స్ ఉంది కదా, రెండింటికి ఎక్స్ని స్ప్లిట్ చేసి లిమిట్ 2 సార్లు మళ్ళీ అప్లై చేస్తున్నాను. ఇంటూ ఎక్స్ట్రా ఏముంది మనకి, దానికి లిమిట్ అప్లై చేసేసేయండి, దాంతో ప్రాబ్లం ఏం లేదు, నష్టం ఏం లేదు. లిమిట్ అప్లై చేస్తే 1/4 ప్లస్ 9 ఓకే. సో దీనికి ఆన్సర్ ఏంటి, log 4 అంతే కదా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 a x - 1/x అంటే ఏంటి, log a, log 4 మైనస్ log 9 ఇంటూ 4 1 9 1 1 ప్లస్ 1 ఏమవుతుంది 2, సో 1/2 అవుతుంది. 1/2 ముందు రాస్తే log a మైనస్ log b log a/b అంటే 4/9. సో log 4/9 ఏం రాయొచ్చు, 2/3 హోల్ స్క్వేర్ కదా, ఆప్షన్ లేదు ఇందులో, log 4/9 లేదు కాబట్టి 4/9 2/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఈ స్క్వేర్ ముందుకు వస్తుంది, 1/2 ఇంటూ అదే log a/m అంటే m ఇంటూ log a. సో ఇందులో 2 క్యాన్సిల్ అయిపోయి log 2/3 మిగులుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. అంటే లాగరిథమ్స్లో కూడా నీకు నాలెడ్జ్ ఉండాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ 13th బ్యూటిఫుల్ క్వశ్చన్. సో మీ యొక్క లిమిట్స్ నాలెడ్జ్ని యాజ్ వెల్ యాజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నాలెడ్జ్ని రెండింటిని చెక్ చేస్తున్నాడు. చూడండి, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ L and M. LM రూట్స్ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. LMలు ఎలా వస్తాయంటే లిమిట్స్తో వస్తాయి. L 3 sin theta minus 4 sin square theta. యాక్చువల్గా 3 sin theta minus 4 sin cube theta ఉంటే sin 3 theta ఫార్ములా కదా, కానీ ఇక్కడ అలా లేదు. సరే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే లిమిట్ theta tends to 0, ఈ రెండిట్లలో sin theta కామన్ తీస్తుంటున్నాను. sin theta by theta ఇంటూ sin theta కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది 3 మైనస్ 4 sin square theta. నో 4 sin theta. ఓకేనా, ఓకే రైట్. సో మనకి ఫార్ములా ఉంది కదా, sin theta by theta ఏమవుతుంది 1, theta tends to 0 అయితే దీనికి డైరెక్ట్గా లిమిట్ అప్లై చేయండి. 3 మైనస్ 4 sin 0 0, sin 0 0 0 ఇంటూ 4 0. సో L ఏమొచ్చింది ఫైనల్గా 3. నెక్స్ట్ M సంగతి చూడండి, M ఈజ్ ఈక్వల్ టు లిమిట్ theta tends to 0. ఇక్కడ ఇది చూడండి, 2 tan theta by 1 minus tan square theta. 2 tan theta by 1 minus tan square theta ట్రిగ్నామెట్రీ. దీంట్లో చూసారా, లిమిట్స్, ట్రిగ్నామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 3 కాన్సెప్ట్స్ కలిపి ఒకటే క్వశ్చన్లో ఫ్రేమ్ చేశాడు. ఎంత టాలెంటెడ్ ఎగ్జామినర్, పేపర్ సెట్. ఓకే, సో 2 tan theta by 1 minus tan square theta అని ఏం రాయొచ్చు మనం, ఫార్ములా ఏంటి, ఫార్ములా గుర్తుండాలి, tan 2 theta by ఎక్స్ట్రా ఏముంది theta. మనం నేర్చుకున్నాం కదా, లిమిట్ theta tends to 0 tan a theta by theta ఉంటే ఆన్సర్ ఏంటిది a. సో దీని ఆన్సర్ ఏంటిది 2. ఓకే, tan 2 theta by theta, that is 2. Now we got roots 3 and 2. What is the quadratic equation with roots? That is x minus alpha into x minus beta. Alpha beta roots unte x minus alpha into x minus beta, that is x minus 3 into x minus 2, x into x, x square minus 2x minus 3x minus 5x minus 3 into minus 2 plus 6. So this is the quadratic equation, x square minus 5x. ఓకే, ఎక్కడుంది ఆప్షన్, ఎక్కడున్నామమ్మా, రైట్, బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇందులో చూడడానికి అన్ని ప్లస్లు మైనస్లు తేడా ఉన్నాయి. ఒక్క సెకండ్ కేర్ఫుల్గా చూడాలి, దేనికి ప్లస్ ఉంది దేనికి మైనస్ ఉంది అని చూసి కరెక్ట్గా క్లిక్ చేయాలి. ఓకే
ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత సాల్వ్ చేసి చివరిన పోగొడతారు, ఆన్సర్ కరెక్ట్ పెట్టారు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ 14th ప్రాబ్లం ఏంటి? 5/6 పెట్టి చూడండి, 0/0 ఫామ్ చూడండి, 0/0 ఫామ్ వస్తుంది. సో దీనికి LH రూల్ అప్లై చేద్దాం. LH రూల్ అప్లై చేసినట్టయితే లిమిట్ x tends to π/6 3 ఇంటూ sin x డెరివేటివ్ ఏంటి cos x మైనస్ √3 ఇంటూ cos x డెరివేటివ్ ఏంటి మైనస్ sin x 6 ఇంటూ x డెరివేటివ్ 1 మైనస్ పై డెరివేటివ్ 0, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఇప్పుడు ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. 3 cos π/6 అంటే 30 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 sin 30/6 1/6 బయట రాస్తున్నాను. 3 ఇంటూ cos 30 చూసారా, మళ్ళీ ట్రిగ్నామెట్రీకి వెళ్ళిపోయాడు. cos 30 వాల్యూ తెలవాలి కదా, దట్ ఈస్ 1/2 ప్లస్ √3 sin 30. సో cos 30 √3/2 సారీ sin 30 1/2. ఓకే, 1/6 2 LCM 3√3 ప్లస్ 3√3/2 ప్లస్ √3/2 దట్ ఈస్ 4√3/2. 2 1s 2 2s. ఓకే, 2√3/6 2 1s 2 √3/3. సో ఆన్సర్లో √3/3 లేదు. మరి లేనప్పుడు ఏం చేయాలి? √3/3 నేను రాస్తున్నాను. √3 ఇంటూ √3 3 అవుతుంది, లేదా రేషనలైజేషన్ చేయండి. √3 క్యాన్సిల్, 1/√3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15th చెప్పబోయే ముందు డెరివేటివ్స్లో ఒక చిన్న కాన్సెప్ట్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. సో 15th ముందు మనం డెరివేటివ్ ఫార్ములాస్ గుర్తు తెచ్చుకోండి. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ పవర్ కాన్స్టెంట్ 0. డెరివేటివ్ ఆఫ్, ఎందుకంటే ఇది 0/0 ఫామ్ కాబట్టి LH రూల్ అప్లై చేయాలి. కాబట్టి చాలా మంచిగా అడిగాడండి క్వశ్చన్, మీకు కూడా నాలెడ్జ్ ఉండాలి. ఇది కాన్స్టెంట్ పవర్ కాన్స్టెంట్ అంటే మొత్తం కాన్స్టెంట్ అయిపోతుంది, దాని 0. ఒకవేళ వేరియబుల్ పవర్ కాన్స్టెంట్ ఉంటే a ఇంటూ x పవర్ a-1. అలా కాకుండా వేరియబుల్ పవర్ వేరియబుల్ ఉంటే x పవర్ x ఇంటూ 1 ప్లస్ లాగ్ x. నెక్స్ట్ a పవర్ x ఫార్మాట్లో ఉంటే a పవర్ x ఇంటూ లాగ్ a. ఓకేనా, కాన్స్టెంట్ పవర్ కాన్స్టెంట్ పవర్ వేరియబుల్ పవర్ కాన్స్టెంట్, వేరియబుల్ పవర్ వేరియబుల్, వీటన్నిటికీ డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, మీరు అక్కడ నేర్చుకున్నారు డిఫరెన్షియేషన్లో. సో దీన్ని బట్టి దీనికి LH రూల్ అప్లై చేయండి. లిమిట్ x టెన్స్ టు a పవర్ x డెరివేటివ్ ఏమవుతుంది a పవర్ x ఇంటూ లాగ్ a మైనస్ x పవర్ a డెరివేటివ్ a ఇంటూ x పవర్ a-1 బై x పవర్ x డెరివేటివ్. దాన్ని లాగరిథమిక్ డిఫరెన్షియేషన్తో చేస్తామండి, గుర్తుపెట్టుకోవాలని చెప్పాను మీకు డిఫరెన్షియేషన్లో. మైనస్ a పవర్ a డెరివేటివ్ 0 ఈజ్ ఈక్వల్ టు మనకి -1 అని ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a. నెక్స్ట్ x ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేయండి. a పవర్ a లాగ్ a మైనస్ a ఇంటూ a పవర్ a-1 బై a పవర్ a, కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ప్లస్ లాగ్ a ఈజ్ ఈక్వల్ టు -1. సో న్యూమరేటర్ ఎలా మారిపోతుందంటే a పవర్ a లాగ్ a మైనస్ a ఇంటూ a పవర్ a-1 అంటే బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. a-1 ఇక్కడ +1 చేస్తే 1 క్యాన్సిల్ అయిపోయి a పవర్ a మిగులుతుంది. సో మైనస్ a పవర్ a బై a పవర్ a ఇంటూ 1 ప్లస్ లాగ్ a ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, a పవర్ a కామన్, లాగ్ a -1, a పవర్ a కామన్ 1 ప్లస్ లాగ్ a ఈజ్ ఈక్వల్ టు -1, బోత్ గేట్స్ క్యాన్సిల్. లాగ్ a -1 ఈజ్ ఈక్వల్, దీన్ని అటువైపు మల్టిప్లై చేస్తే -1 మైనస్ లాగ్ a. ఓకే, సో నెక్స్ట్ -1 క్యాన్సిల్, అంతేనా? లాగ్ a -1 బై 1 ప్లస్ లాగ్ a ఈజ్ ఈక్వల్ -1. ఓకే, నౌ 2 log a is equal to 0, log a is equal to 0. log a ఎప్పుడు 0 అవుతుంది? a1 అయినప్పుడు. log 1 0 కదా, సో ద వాల్యూ ఆఫ్ a ఈజ్ 1.
log 1 is 0. ఓకే, సో బ్యూటిఫుల్ ప్రాబ్లం. మీకు ఇవన్నీ డెరివేటివ్స్ తెలియాలి, అందుకని అలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ దిస్ వీడియో, దట్ ఈస్ లిమిట్ x tends to 0 x square sin pi x how much? ఓకే, సో దిస్ ఈజ్ x tends to 0. ఓకే, సో 0 ఇంట్ గుర్తుపెట్టుకోండి, సైన్ వాల్యూ ఏమవుతుంది, సైన్ వాల్యూ 0 దగ్గర కావచ్చు, ఏదైనా పెట్టినా కానీ మనం ఆసిలేట్ అవుతూ ఉంటుంది, -1కి మధ్యన ఆసిలేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో π/0 నాట్ డిఫైన్డ్ అని పెట్టేసి అలా అనుకోకండి. ఎక్స్కి చాలా దగ్గరగా ఉన్నప్పుడు సైన్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు at x as x approaches to 0 sin x almost equal to x. Okay, approximately equal to x. So here sin π/x approximately equal to π/x. Okay, so at x approaches, x చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు అనమాట, 0.00001 like that. ఓకే, నౌ అదేమైపోతుంది, లిమిట్ x tends to 0 x square into π/x అవుతుంది, x క్యాన్సిల్, 0 సబ్ చేస్తే π into 0 is the answer. ఓకే, లేదా ఇలా కూడా చేయొచ్చు, x square into సైన్ లైస్ బిట్వీన్ -1 and 1 ఏదో ఒక వాల్యూ, సో 0 సబ్ చేస్తే 0 into సంథింగ్ 0 అయిపోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ 0. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఇప్పటికే చాలా టైం అయింది. ఈ వీడియోలో మనం 2005 వరకు ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో ఎంసెట్కి సంబంధించిన ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం ఫినిష్ చేసేస్తాను. ఇంకేమైనా ఎక్స్ట్రా మోడల్స్ ఉంటే కూడా కవర్ చేస్తాను. సో ప్రతి ఒక్క పాయింట్ని మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంపార్టెంట్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి.